ఇంకా జోక్ చెప్పాలి మీకు. సుప్రీంకోర్టులో కేసు వేసినామంటారు. ఎప్పుడు వేసింది కేసు? సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడు వేసింది తెలుసా బైసాబ్? ఇది గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన టెండర్. ఈ టెండర్లు బిడ్ సబ్మిషన్ క్లోజింగ్ టెండర్ లాస్ట్ డేటు 11 డిసెంబర్ 2025. గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్ పిలిచింది ఆంధ్రప్రదేశ్. టెండర్ లాస్ట్ డేట్ 11th డిసెంబర్. ఈయన కోర్టుకు ఎప్పుడు పోయింది తెలుసా బైసప్? మంచిగా అదంతా అయిపోవాలి కదా. 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. అంటే టెండర్ అయిపోయేదాకా, బిడ్లు అయిపోయేదాకా 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. ఇంత దుర్మార్గమా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 16 డిసెంబర్కేమో కోర్టుకు పోయిండు, 23 డిసెంబర్కేమో కమిటీ వేస్తూ ఉత్తరం రాసిండు. ఇక్కడ రెండు విషయాలు మీరు మంచిగా అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఏమో టెండర్ అయిపోయేదాకా సహకరించి అసలు టెండర్ ప్రక్రియ ఆపాలని కోర్టుకు పోకుండా టెండర్ 11వ తారీఖు అయిపోతే 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు. అయితే ఇక్కడ ఈ కోర్టులో నామమాత్రం, ఇది తూతూ మాత్రం, నువ్వు ఏదంటారు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అనేది ఉంటుంది కదా, అట్లున్నది కథ ఇది. ఈ 16వ తారీఖు నాడు కోర్టులు వేసిండు. కోర్టులు వేసి 23వ తారీఖు నాడు కమిటీలో అపాయింట్ చేస్తూ లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిండు. అంటే ఇక్కడ ఏమైపోద్ది, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటది, ఈ గోదావరి నల్లమల్ల సాగర్ మీద, గోదావరి బనకచెర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము, తెలంగాణ ఒప్పుకున్నది, ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది, మేము మాట్లాడతాము అని కేంద్ర ప్రభుత్వం అంటది సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు. కోర్టుది మొదలు, కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది. కోర్టులో జల్లుతుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసు వేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టుల కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కాదా? కోర్టు కేసు నల్ అండ్ వైడ్ కాదా? నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచెర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి.